అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఎప్పటి నుంచి ప్రారంభమైంది అనేటువంటిది ఇతమిద్ధంగా తెలియకపోయినా కొన్ని జరిగినటువంటి సంఘటనలు కనుక మనం పరిశీలించినట్లయితే బలిచక్రవర్తి మనకు తెలుసు కదమ్మా. ఈ బలిచక్రవర్తి అమేయమైనటువంటి విష్ణు భగవానుడి యొక్క ప్రీతిని పొందాడు. అనగా గొప్ప భాగవతోత్తముడు ఈ బలిచక్రవర్తి. అనగా విష్ణు భగవాన్ని గొప్పగా పూజ చేసేవాడు, ఆరాధించేవాడు. ఆ విధంగా తన యొక్క భక్తి ప్రపత్తుల చేత ఆ విష్ణు భగవానునే రక్షగా తన యొక్క నగరానికి పెట్టుకోగలిగాడు. అంతటా వైకుంఠం నుంచి వెళ్ళిపోయినటువంటి విష్ణు భగవానుడు ఎక్కడ ఉన్నాడని తెలుసుకునే ఉద్దేశంలో భాగంగా లక్ష్మీదేవి తెలుసుకున్నది బలిచక్రవర్తి నగరానికి రక్షకుడుగా ఉన్నాడని. మరి అటువంటి భాగవతోత్తములకి ఒక లక్షణం ఉంటుందమ్మా. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి రోజున ఎవరు వచ్చి ఏది అడిగినా కానీ ఇచ్చేస్తారు. అట్లాగే ప్రహ్లాదుడు అడిగిన విధంగానే కదా ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి నీ యొక్క శీలం కావాలని అడిగారు. అంటే మనిషి యొక్క శీలం వెళ్ళిపోయింది అని అంటే, శీలం అంటే క్యారెక్టర్ అంటే ఏంటి? తను ప్రవర్తించే తీరు అని అర్థం. మనం శీలంగా చెప్పుకునే ఈ లోక్యంలో వాడే పదం యొక్క అర్థం కాదు. శీలం అంటే మనిషి యొక్క విధానం అని అర్థం. ఆ విధంగా అతని యొక్క ప్రవర్తన వెళ్ళిపోతే అన్నీ అతని నుంచి వెళ్ళిపోయాయి. అలాగా ఒక మనిషిని ఆ యొక్క కోరికల స్వభావంలో ఆ ద్వాదశి తిథి రోజున భాగవతోత్తములు ఎవరు ఏది అడిగినా ఇస్తారు. ఆ విధంగా మహాలక్ష్మి అమ్మవారు ఆ విధంగా ద్వాదశి తిథి రోజున సమాయత్తమైనది. ఆ విధంగా సమాయత్తమైన తరువాత అప్పుడు బలిచక్రవర్తిని కోరిక అడిగింది. నీవు అప్పుడు ఏమని అడిగిందనంటే రక్షగా కట్టింది. రక్షగా కట్టినటువంటి సందర్భంగా ఏం వరం కావాలమ్మా అని అడిగినప్పుడు, నా భర్త, నేను సాక్షాత్ లక్ష్మీదేవినయ్యా, నా భర్త నీ దగ్గర బందీగా నీ యొక్క రాజ్యానికి రక్షకుడుగా ఉన్నాడు కాబట్టి అతన్ని విడుదల చేయనగా అతను విష్ణు భగవానుడు విడుదలైనటువంటి తిథి ఈ శ్రావణ పౌర్ణమి తిథి. ఈ విధంగా చెప్పబడి ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ పౌర్ణమిని మనకు ఒక రావణ సంగ్రామంలో ముఖ్యంగా యుద్ధం జరగడానికి, ఎందుకంటే దసరా నవరాత్రుల్లో యుద్ధం జరిగినట్టుగా మనకు చెప్పబడి ఉంది రావణ యొక్క యుద్ధం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ సరైనటువంటి సమయంలో శ్రావణ పౌర్ణమి తిథి రోజున రక్ష కట్టలేదు శూర్పణఖ, భద్రాకరణంలో ఉండగా కట్టింది కాబట్టి రావణ సంగ్రామంలో రావణుడు నిహతుడైపోయాడు. కాబట్టి రాఖీ పౌర్ణమికి అంతటి గొప్ప శక్తి కలిగినటువంటిది.